నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల ఇడుపులపాయలో పర్యటన ముగించుకొని ఇటు తాడేపల్లి ప్యాలెస్కి రాబోతున్నారు. సో ఆ మధ్యలో ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తిని కలవడం జరిగిందని చెప్పి టాక్ వినిపిస్తోంది. ఆయన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి. సో ఇందుకీ ఆయన అనిల్తో ఏం మాట్లాడుకున్నారు, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. షర్మిల ఇటు ఇడుపులపాయలో పర్యటన ముగించుకుని తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్న టైంలో ఎయిర్పోర్ట్లో ఒకరిని కలిశారు. సో కలవడమే కాదు, బ్రదర్ అనిల్ ఆయన కొంతసేపు చర్చించుకున్నారు. ఒకవేళ చర్చించుకుంటే ఏం చర్చించుకున్నారు, ఏంటి? సో ఆ పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవి. సో బీటెక్ రవి బ్రదర్ అనిల్ ఎందుకు కలుసుకున్నారు, ఒకవేళ కలుసుకున్న సమయంలో ఏ అంశాల మీద చర్చించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? అమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల పునరేకీకరణ అనేది చాలా ఉధృతంగా ఒక వరద ప్రవాహంలాగా జరుగుతున్నాయి మార్పులు. ఇప్పుడు మీరు చెప్పారు, జస్ట్ షర్మిల్ గారి పర్యటన తీసుకోండి, ఒక సుడిగాలి పర్యటన అని చెప్పొచ్చు. ఆమె హైదరాబాద్ నుంచి నిన్న మధ్యాహ్నం కడప వెళ్ళారు, కడప నుంచి ఇడుపులపాయ వెళ్ళారు, కడప ఎయిర్పోర్ట్లో దిగి, అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ సిఎస్ రమేష్ మన తిరుపతి ఎక్స్ ఎంపీ, తెలుగుదేశం పార్టీ లీడర్, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, సీఎం రమేష్, ఆయనకి సంబంధించిన హెలికాప్టర్ క్రాఫ్ట్ ఫ్లైట్, అది చార్టర్డ్ ఫ్లైట్, అది ఆయనది ఓను, సొంతది, అది ఈమె వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీ నాయకుల మధ్యలో ఎప్పుడైనా ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అనేవి ఉంటాయమ్మా. ఏ రాజకీయ పార్టీ ప్రత్యర్థులైనా సరే కాక, అలాగే వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు కలుసుకోవటం, దానికి తగిన వ్యూహాలు మాట్లాడుకోవటం అనేవి కూడా జరుగుతాయి. తర్వాత శత్రువుకి శత్రువు మిత్రుడు అనేది ఒక చాణక్య రాజనీతి. అట్లాగే ఎప్పుడైనా శత్రువు కలిసి కామన్ శత్రువు మీద ఎంత ఎఫెక్టివ్గా దాడి చేయగలుగుతాం అనేది ఒక వ్యూహం అనేది రూపొందించుకోవటం కూడా రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తుల మధ్య సర్వసాధారణంగా జరిగే అంశం. ఇప్పుడు నిన్న మనం షర్మిల్ గారి పర్యటనకు పరిమితం అవుదాం. ఆమె నిన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి శుభలేఖ రాజశేఖర రెడ్డి గారి సమాధి మీద ఉంచి ప్రార్థనలు చేసి ఆయన ఆశీర్వాదం కోసం మళ్ళీ నిన్న కడప వచ్చి, కడప నుంచి వెంటనే ఈరోజు అక్కడికి చేరుకున్నారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారికి శుభలేఖ అందించాలని వివాహ ఆహ్వాన పత్రిక. సామాన్యంగా అయితే చాలామంది ఎవరు అనుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక, కుటుంబ పరమైనటువంటి అనేక విభేదాల మూలన. కానీ మరి ఎందుకో ఆమె రాజీపడి మరి వాళ్ళ విజయవాడ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రం అందించి ఆయన్ని పెళ్ళికి పిలుస్తున్నారు. అంతకుముందు తెలుగుదేశంలో పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తారు పెళ్ళి పెద్దగా అని. ఎందుకంటే ఈ రెండు కుటుంబాల మధ్యలో ఒక మైత్రి అవసరమైంది కాబట్టి మొన్న ఫస్ట్ టైం క్రిస్మస్ సందర్భంగా వైఎస్ కుటుంబం నుంచి, ఆ వ్యక్తిగతంగా కాకుండా వైఎస్ కుటుంబం నుంచి నారావారి కుటుంబానికి ఒక ఆహ్వానం, అంటే ఒక బహుమతులు పంపించింది. క్రిస్మస్ గ్రీటింగ్స్, విషెస్ పంపడం, సరే ఏదైనా అట్లా ఒక బ్రిడ్జింగ్ చేయడానికి ప్రయత్నించింది రెండు కుటుంబాల మధ్యలో గతం నుంచి వచ్చిన కొంత గ్యాప్ని. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఎన్ని విషయాలు ఉన్నా కూడా వాళ్ళిద్దరికి ఒక కామన్ బాండింగ్ అనేది ఉండేది, ఒక స్నేహబంధం. ఒట్టప్పుడు విమర్శించుకున్నా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేవాళ్ళు. అదేమి అంత తీవ్రమైన విషయాలు ఏం లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలని ప్రతిజ్ఞ ఆయన పుచ్చుకోవాలి. ఆయన వదిలిపెట్టి వెళ్ళిన పాలసీలన్నీ ఆయన కంటిన్యూ చేశాడు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు. అదే ఎన్టీఆర్కి సంబంధించిన పథకాలు తీసేయటం అలా ఏం చేయలే ఆయన. ఇంకా కొన్ని కొత్తవి యాడ్ చేశాడు, వాటిని ఇంకా కొంచెం బలపరిచాడు, అట్లా చేశారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం ఎత్తుకున్నానంటే, అసలు ఆయన్ని ఆహ్వానిస్తానికి వెళ్ళదు అనుకున్న షర్మిల గారు మరి ఎందువల్ల తను సమాధానపరుచుకుని ఆహ్వానిస్తానికి వెళ్ళారు. ఈ ఫ్లైట్ అనేది ఒక ప్రత్యర్థి, ఈమె కాంగ్రెస్లో జారుతుంది, అది ఆ విషయం అందరికీ తెలుసు. రేపు ఈ టైంకి అనౌన్స్మెంట్ కూడా ఢిల్లీలో వచ్చేసేయచ్చు. కామన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఖార్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా ఉండొచ్చు. ఈమెకి సంబంధించిన అనుయాయులు కొంతమంది అక్కడ రేపు
ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు. అంతకన్నా ముందు అసలు ఆమె మన ఇక్కడే ప్రాక్టీస్ చేసింది, ఇక్కడ ఇడుపులపాయలోనే రేపు నేను వెళ్తున్నాను, కలుస్తున్నాను, నన్ను పార్టీ గుర్తించి నా సేవల్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయానికి నేను తోడ్పడ్డాను, 35 సీట్లు నా మూలాన గెలవగలిగారు, అది కనుక నేను పోటీ చేస్తుంటే ఆ సీట్లు కోల్పోయేవారు, నా యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళు నన్ను గౌరవించి ఆ పార్టీలో జారమని పిలుస్తున్నారు, నేను రేపు వెళ్తున్నాను, అక్కడ ఏదో ఒక బాధ్యతలు స్వీకరిస్తాను, వాళ్ళు ఏ బాధ్యత ఇచ్చినా నేను నెరవేరుస్తాను, అది ఎవరైనా అవతల వ్యక్తి నాకు అనవసరం, కాంగ్రెస్ని బలపరచాల్సిన అవసరం ఉంది, అదే దేశంలో పెద్ద లౌకికమైన పార్టీ, అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని చూసే పార్టీ అది ఒకటేను అని చెప్పింది. వాళ్ళ నాన్నగారు కూడా జీవితకాలం అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా 2 సార్లు ఆయన అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్గా అనేక సార్లు పనిచేశారు. ఇవాళ వాళ్ళు ఇంత ఆర్థిక పరిపుష్టిగా ఉన్నారంటే కూడా కాంగ్రెస్ పార్టీయే కారణం అనేది షర్మిల గారికి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో అంత వైరం ఉన్నప్పటికీ కూడా ఆమె వెళ్ళటం అనేది కొంచెం ఎక్సెప్షనల్గానే చూడాలి మనం. అయితే వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళు కాబట్టి అది కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వెళ్తాడు, వెళ్ళపోతాడు, అది వేరే విషయం. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ కూడా అదే ఫ్లైట్లో వెళ్తున్నారు. అంటే రాజకీయ నాయకులకి పార్టీలు అనేవి ప్రతిబంధకం కావు, వాళ్ళ స్నేహ సంబంధాలకి వాళ్ళ పరపతికి ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో. బీజేపీలో సీఎం రమేష్ గారున్నా, ఈమె కాంగ్రెస్ పార్టీలో జారుతున్నా, ఈ వెళ్ళే క్రాఫ్ట్ ఆయన సొంతమైనా, ఎందుకంటే రేపు మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాడు సీఎం రమేష్ గారు కూడా షర్మిల గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంటుంది కదమ్మా. అంటే షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది, ఆవిడకి ఒక పొజిషన్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ అధిష్టానం అని. కానీ ఇక్కడ జగన్ ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవిని బ్రదర్ అనిల్ కలవడం వల్ల అసలు ఒకవేళ వీళ్ళు కలిసినారు కాబట్టి ఏ టాపిక్స్ మీద వీళ్ళు డిస్కస్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన బీటెక్ రవి ఆయన రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆయన ప్రత్యర్థిగానే ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఆయన్ని అసలు కిడ్నాప్ చేసి చంపేయాలన్నంత పథకం కూడా వేశారు. ఇంతలోకి అది బయటికి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ఆ పథకం ఆగిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయన కిడ్నాప్ చేశారు. తర్వాత ఎప్పుడైతే ఇది లీక్ అయ్యి మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా వచ్చేటప్పటికి అప్పుడు అక్కడ వల్లూరు అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది కడప దగ్గర, ఆ స్టేషన్కి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. ఆయన అరెస్ట్ చేసింది వేరే సాట, కానీ కిడ్నాప్ చేసింది, కిడ్నాప్ లాంటిది అది. అప్పుడు ప్రొడ్యూస్ చేసి అఫీషియల్గా చూపించారు. అయితే సీఎం రమేష్ బీటెక్ రవి గారు వీళ్ళని కలవటంలో ఇప్పుడు వీళ్ళు రేపు కడప జిల్లాలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించబోతున్నారు. అవసరమైతే వీళ్ళు కూడా రేపు పులివెందుల్లో ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా కనుక నిలబడమని కాంగ్రెస్ అధిష్టానం కనుక ఆదేశిస్తే ఈమె షర్మిల గారు నిలబడాల్సి వస్తుంది అక్కడ. ఇంతే తప్ప నా అన్నయ్య అక్కడ ఉన్నాడని తప్పించుకుని వెళ్ళే పరిస్థితి ఉండదు కదమ్మా. అంటే బీటెక్ రవి గారు భేటీతో ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, కరెక్ట్, ఈ కైండ్ ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు ఇద్దరి మధ్యలో సీఎం బీటెక్ రవికిను ఈమెకి చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నల్లేరు మీద నడక ఎత్తుంది, ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో అవసరమైతే ఒక త్యాగానికి, మొన్న ఈ మధ్య షర్మిల గారు ఒక మాట ఉంది, త్యాగం అనేది చాలా పవిత్రమైన విషయం, నేను కాంగ్రెస్ పార్టీ కోసం నా పార్టీ పోటీని త్యాగం చేసి వదులుకుంటున్నాను, ఎక్కడ నేను పోటీ చేయట్లేదు, అంతకుముందు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను, అవసరమైతే కొడంగల్లో నేను పోటీ చేస్తాను రేవంత్ రెడ్డి మీద ఉంది. రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్లోకి రాకుండా అడ్డుకుంటున్నాడని. అవి కొన్ని అపోహలు తొలగిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకున్నాడు అనేది ఆ తాత్కాలికంగా తెలంగాణ ఎన్నికల వరకే ఆమెను ఎదుర్కొన్నాడు తప్ప, అడ్డుకున్నాడు తప్ప, ఆమెను కాంగ్రెస్లోకి రానివ్వకుండా అడ్డుకోవట్లా. కాంగ్రెస్లో ఇవాళ ఆమెను ముందు పెట్టి పోరాడమని చెప్పే వాళ్ళల్లో రేవంత్ రెడ్డి కూడా ఒకడు వ్యూహకర్తల్లో, ఆమెను ముందు పెట్టాలి అని. కాబట్టి వాళ్ళ వ్యతిరేక కాదు, ఆయన శ్రేయభిలాషే. ఇప్పుడు ఆ త్యాగం చేయాలని చెప్పింది కదా. ఇప్పుడు బీటెక్ రవి కానీ ఈమె కానీ ఎవరో ఒకళ్ళు కొంత త్యాగం చేసి ఆయన ఓడిస్తాలంటే ఒకళ్ళు తగ్గాలి అక్కడ. అర్థమైందా? ఇలాంటి అనేకం చర్చించుకునే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళిద్దరు ప్రథమ జయం జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఓడించడం చాలా పెద్ద విజయం కింద లెక్క. ఒక రకంగా పార్టీ ఓడిపోయిన దానికన్నా అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓడిపోవటం అనేది సంచలనం.
ఓకే. సంచలనం అవుతుంది, దేశంలో కూడా సంచలనం అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత చాలా ఆ ఫ్యామిలీ పట్ల గౌరవభావం తగ్గిపోయింది. సో ప్రజల నుంచి వ్యతిరేకత, ఇటు ఇంటి మెంబర్స్ నుంచి కూడా వ్యతిరేకత వ్యతిరేకత వచ్చినప్పుడు వస్తుంది. తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ చెల్లి అలాగే బావమర్ది అయినటువంటి బ్రదర్ అనిల్, ఇటు ముఖ్యమైనటువంటి ప్రత్యర్థి అంటున్న అందరూ అంటున్నటువంటి వ్యక్తి బీటెక్ రవిని వాళ్ళు కలవడం, దీని వెనకాల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? షర్మిల అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అధిష్టానాన్ని కలిసి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడతారు, ఫర్దర్గా వాళ్ళ స్టెప్స్ ఏ విధంగా ఎటువైపు ఉంటాయని